హలో, మీ బాడీ పరిమితుల ప్రాముఖ్యత గురించి ఎప్పుడన్నా విన్నారా మీరు? అంటే ఏంటో తెలుసా? 5. మన శరీరంలో ఒక 5 రకాల పారామీటర్స్ చాలా 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 ఇంపార్టెంట్. వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇవి మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా పరిగణలోకి తీసుకుంటాయి. అందుకోసమే వీటి ఇంపార్టెన్స్ చెప్పాలి అని అనిపించింది. ఇవాళ మీ ముందుకు వచ్చాను. మొట్టమొదటి మన బాడీ ఫ్యాట్ లెవెల్స్. శరీరం కొవ్వు శరీరంలో నిల్వ అయిన ఎనర్జీ అది అధికంగా ఉంటే స్థూలకాయం అని అంటారు. ఈ స్థూలకాయం వల్ల డయాబెటీస్, గుండె జబ్బుల ముప్పు పెరుగుతూ వస్తుందన్నమాట. ఈ మధ్యకాలంలో ఆరోగ్యకరంగా ఉండాలంటే శరీర కొవ్వు శాతాన్ని సరైన స్థాయిలో మెయింటెనెన్స్ చేయాలి. అలాగే సెకండ్ది ఏంటి అని అంటే అంతర్గతమైన కొవ్వు, విజరల్ ఫ్యాట్ అంటారు. ఇది ప్రేగులు, లివర్ వంటి అవయవాల చుట్టూ ఉండే కొవ్వు. ఇది అధికంగా ఉంటే మెటబాలిక్ సిండ్రోమ్స్, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్ వంటి సమస్యలకు కారణమవుతోంది అని. అలాగే మూడోటి ఏంటి అంటే కండరాల భారం, అంటే మజిల్ మాస్. కండరాలు శరీర బలానికి, మెటబాలిజానికి చాలా అవసరం. ఎక్కువ కండరాల భారం ఉండటం వలన శక్తిని, శరీరం బలంను పెంచుతూ వెళ్తుంది మరియు కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. శరీరం వయస్సు, బాడీ ఏజ్, ఇది మీ అసలు వయసు కంటే శరీరం ఎంత యవ్వనంగా లేదా వృద్ధంగా ఉందో సూచిస్తుంది. ఆరోగ్యకరమైన జీవన శైలి, వ్యాయామం, సరైన ఆహారం ద్వారా శరీర వయసుని తగ్గించుకోవడానికి అవకాశం. బిఎంఆర్, దీన్ని మౌలిక స్థాయి మెటబాలిక్ రేట్, బాడీ మెటబాలిక్ రేట్ అంటారు. శరీరం విశ్రాంతిలో ఉన్నప్పుడు జీవితం కొనసాగించడానికి అవసరమైన తక్కువ శక్తిని బిఎంఆర్ అంటారు. బిఎంఆర్ ఎక్కువగా ఉండటం అంటే శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది అన్నమాట. ఇది మన బరువు తగ్గడంలో సహాయపడుతూ వస్తుంది. వ్యాయామము, కండరాల భారము పెరగడం వలన బిఎంఆర్ మెరుగవుతుంది. చర్మ అంతర్గత కొవ్వు, దీన్ని సబ్క్యూటనస్ ఫ్యాట్, చర్మం కింద నిల్వ ఉండే కొవ్వు. ఇది శరీరానికి శక్తిని నిల్వ చేయడానికి, అలాగే ఉష్ణోగ్రత నియంత్రణకు మరియు అంతర్గత అవయవాలను రక్షించడానికి మనకు సహాయపడుతూ వస్తుంది. అయితే ఇది ఎక్కువగా ఉంటే శరీరము ఆకృతి పైన ప్రభావం చూపిస్తుంది, అంటే బాడీ షేప్ అవుట్ అవడానికి కారణమవుతూ వస్తుంది మరియు ఆరోగ్య సమస్యలు రావడానికి కూడా కారణమవుతుంది. అయితే ఈ 5 యొక్క మీ బాడీ పారామీటర్స్ మీరు తెలుసుకోవాలనుకున్నారా? అయితే వెంటనే టెక్స్ట్ చేయండి. నేను ఆ పారామీటర్స్ ఎలా తెలుసుకోవాలో మీకు వివరణ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.